హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మనం హిందీ నంబర్స్ ఈజీగా ఎలా నేర్చుకోవాలో చిన్న ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చు. మీకు నంబర్స్ వచ్చు కదా, 1 2 3 4 5 6 7 8 9 10 ఈ 10 నంబర్స్ మీకు వచ్చు కదా. ఈ 10 నంబర్స్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఎలా ఆలోచించాలి అంటే ఇక్కడ చూడండి. ఏకేమో ఇక్లాగా మారుతుంది, దో ఏమో బాగా మారుతుంది, త అంటే 3 అని, చ అంటే 4 అని, ప అంటే 5 అని, చ అంటే 6 అని, స అంటే 7 అని, 8 అంటే 8 అని, న అంటే 9 అని, ఉన్ 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 అంటే -1 అని గుర్తుపెట్టుకోండి. మరలా చెప్తున్నా, ఉన్ అంటే -1 అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 11 12 అంతా మీకు వచ్చి ఉంటుంది కదా. 11 12 13 14 15 16 17 18 19 20 19 20 తెలుస్తుంది కదా. అయితే మీరు ఒక విషయం గమనించి ఉండొచ్చు, 11 రహ్ అని సౌండ్ వచ్చిందా, 12 రహ్ అని సౌండ్ వచ్చిందా. అలా చివర ఇదిగో రహ్ అని ఉంటే అవి 11 నుంచి 18 వరకు నెంబర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. 18 19 20 19 అది ఎలాగో నేను చెప్తాను, మరలా గుర్తుపెట్టుకోండి ఒకసారి. దాని తర్వాత 21 నుంచి మనం నంబర్ ఎలా చెప్తాం, 21 22 23 లేదా 55 56 అలా చెప్తాం కదా. అలాగే ఇక్కడ చూడండి, 21 21 అని ఉంది. ఇక్కడ మీరు ఇంకొక విషయం చూడండి, ఈస్ ఈస్ అని ఉంటే 20, తీస్ 30, లీస్ 40, 1 కానీ పన్ కానీ ఉంటే 50 అని, సట్ ఉంటే 60 అని, తర్ అంటే 70 అని, సి ఉంటే 80 అని, నబే అని ఉంటే 90 అని గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఈ సైడ్ ఉన్నవి, మరలా కనిపిస్తుంది కదా పిల్లలు, ఈ సైడ్ ఉన్నవి మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఇప్పుడు 21 ఉంది కదా, 21 ఎలా మారుతుంది, ఇక్కడ చూడండి 21 అని చదువుతాం. ఇక్కడ ఇక్ అంటే ఏమని చదువుకున్నాం, ఇక్కు అంటే 1 అని చదువుకున్నాం కదా. ఇక్కడ ఈస్ అంటే ఎంత, 20 అనుకున్నాం కదా. ఈస్ అంటే 20 అని అనుకున్నాం, అంటే 20 ప్లస్ ఈస్ అంటే 20, ఇక్ అంటే 1, ఆ రెండు కలిపితే 21. అర్థమైంది పిల్లలు? ఈ చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకోవాలి. ఈస్ ఉంటే 20 అని, ఇక్ అంటే 1, 20 + 1 21. తర్వాత బాయిస్ బాయిస్, ఈస్ అంటే ఏమని చదువుకున్నాం, 20 ప్లస్ బా అంటే ఎంత అని చెప్పాను, బా అంటే 2 అంటే 22. ఇక్కీస్ అంటే 21, బాయిస్ అంటే 22. అర్థమవుతుంది కదమ్మా. ఇటువైపు ఉన్నవి మీరు గుర్తుపెట్టుకోవాలి అంతే. తర్వాత ఈస్ అంటే 20 ప్లస్ తా అని ఉంటే ఏమనుకున్నాం, 3 అనుకున్నాం కదా. 20 + 3 23. అలాగే సేమ్ బీస్ బీస్, ఇక్కడ చూడమ్మా, బీస్ చివరి సౌండ్ చూడండి, ఈస్ ఈస్ అని సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ మీరు గ్రహించండి. ఈస్ అంటే 20 ప్లస్ చా అంటే ఏ నంబర్ అని చెప్పాను, 4 కదా. 20 + 4 24 అంటే 24 అంటే 24. అర్థమవుతుంది కదమ్మా. 25 ఈస్ ఈస్ అంటే 20, పా అంటే ఇక్కడ 5, పా అంటే 5 అంటే 25. 25 అంటే 25. దాని తర్వాత 26 ఈస్ అంటే 20, చ అంటే 6 అంటే 20
ప్లస్ 6 26. తర్వాత 27 ఇక్కడ డైరెక్ట్గా ఈస్ ఉంది. ఈస్ అంటే 20, స అంటే 7 అనుకున్నాం కదా, 27. 28 28 ఈస్ అంటే 20, 8 అంటే 8, 20 ప్లస్ 8 28. తర్వాత ఇక్కడ ఇందాక నేను చెప్తానని ఆపేసాను కదా, ఇక్కడ 29 కదా, 29 ఉన్ అంటే ఏమని చెప్పాను, ఇక్కడ -1 అని చెప్పాను. ఉన్ అంటే -1 అని చెప్పాను. తీస్ అంటే ఎంత, తీస్ అంటే ఇక్కడ 30 చూడండి, 30 - 1, 30 - 1 ఏమవుతుంది, 29. అర్థమవుతుంది కదా నాన్న. ఉన్ తీస్ అంటే ఇక్కడ మనం నేర్చుకున్నట్టు 30, ఉన్ అంటే ఏమని చెప్పాను, -1. అప్పుడు 30 - 1 = 29. అర్థమైపోతుంది కదమ్మా. తీస్ అంటే 30. అర్థమైందా పిల్లలు. 21 21, 22 22, 23 23, 24 24, 25 25, 26 26, 27 27, 28 28, 29 29, తీస్ అంటే 30. అర్థమైంది కదా పిల్లలు. इकतीस तीस అంటే 30, इक అంటే 1, 31 అంటే 30 प्लस 1 31. 32 30 అంటే 30, बा అంటే 2, 32. తర్వాత 33 30 అంటే 30, తా అంటే 3, 33. 34 30 అంటే 30, చా అంటే 4 అంటే 34. మీకు ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది కదమ్మా, అందుకని నేను ఇలా రాసేస్తున్నాను. 35 అంటే 30, పా అంటే 5, 30 ప్లస్ 5 35. 36 అంటే 30, చా అంటే 6, 30 ప్లస్ 6 36. 37 అంటే 30, సా అంటే 7 37. 38 30 అంటే 30, 8 అంటే 8 38. 39 ఇక్కడ చివర ఏముంది చూడండి, లీస్ ఉంది కదా, చివర లీస్ ఉంది. ఇక్కడ లీస్ అంటే ఎంతని మనం చదువుకున్నాం, లీస్ అంటే 40, లీస్ అంటే 40. ఉన్ అంటే ఏమని చదువుకున్నాం, -1, ఉన్ అంటే -1 అంటే లీస్ అంటే 40 40, ఉన్ అంటే -1. అప్పుడు ఎంత అవుతుంది నెంబరు, 39. అర్థమైంది కదా పిల్లలు. ఉన్ అంటే -1, లీస్ అంటే 40, 40 - 1 39. తర్వాత 40 అంటే 40. ఇలా చదువుకోవాలమ్మా. నెంబర్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి. ఒకసారి మీ నెంబర్స్ అన్నీ చూసుకుంటే ఇదే పద్ధతిలో మీరు చదివేసుకుంటే చాలా చాలా ఫాస్ట్గా నెంబర్స్ వస్తాయి. నెంబర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే 10th క్లాస్కి వెళ్ళేసరికి మనకి సంవత్సరాలు ఇచ్చి వాటిని హిందీలో రాయమని చెప్తారు. అప్పుడు మీకు నెంబర్స్ అవసరం అవుతాయి. 7th క్లాస్ వాళ్ళకి అయితే మనకి SA1 SA2లో నెంబర్స్ ఇస్తారు, నెంబర్స్ని హిందీలో రాయమంటారు. అలాగా రాయాల్సి వచ్చినప్పుడు మీకు ఇవి ఉపయోగపడతాయి. 6th క్లాస్ వాళ్ళకి అయితే 1 నుంచి 50 నెంబర్స్ వరకు వస్తే సరిపోతుంది. తెలిసింది కదా పిల్లలు. అందుకని నెంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. బాగా చదువుకోండి. ఏమన్నా అర్థం కాకపోతే కనుక నాకు మెసేజ్ పెట్టండి. నెక్స్ట్ నెంబర్స్లోకి వెళ్ళిపోదాం.
इकतालीस इकतालीस అంటే 41 बयालीस 42 बयालीस 42 तैंतालीस 43 లీస్ అంటే మనం ఏం చదువుకున్నాం లీస్ అంటే 40 త అంటే 3 40 ప్లస్ 3 43 तैंतालीस 43 44 44 45 45 46 46 47 47 48 48 49 49 49 50 50 50 50 తర్వాత 51 51 52 52 53 53 54 54 55 55 56 56 57 57 58 58 59 59 60 60 అర్థమవుతుంది కదా పిల్లలు ఇలాగా మీరు 100 వరకు నెంబర్స్ నేర్చేసుకోవచ్చు ఇందులో ఏమన్నా చూద్దామా 56 56 ఇక్కడ పన్ అంటే 50 అనుకున్నాం కదా అందుకని 50 చా అంటే 6 56 58 58 పన్ అన్న 1 అన్న 50 వస్తుంది అంటే 50 ప్లస్ 8 8 అంటే 50 ప్లస్ 8 58 తర్వాత ఉన్సట్ ఉన్సట్ సట్ అంటే 60 ఉన్ అంటే -1 అని చెప్పాను కదా ఉన్ అంటే -1 సట్ అంటే 60 60 - 1 59 సాట్ 60 ఇక్సట్ ఇక్సట్ ఇక్కడ మనం ఏం చదువుకున్నాం సట్ అంటే 60 సెట్ అంటే 60 ఇక్ అంటే 1 60 ప్లస్ 1 61 ఇక్ సెట్ 60 ప్లస్ 1 61 బా సెట్ బా అంటే మనం ఏమని చదువుకున్నాం స్టార్టింగ్ లో 2 అని చదువుకున్నాం సెట్ అంటే 60 60 ప్లస్ 2 62 తిరెసెట్ 63 తిరెసెట్ 63 చౌన్సెట్ 64 पैंसठ 65 छियासठ 66 सड़सठ 67 अड़सठ 68 उनहत्तर 69 सत्तर 70 सत्तर 70 तर అంటే ఎంత 70 तर అంటే 70 మరి ఉన్ అంటే ఏమని చదువుకున్నాం -1 అంటే 70 - 1 69 అయిందన్నమాట 70 70 70 అంటే 70 ఇక్కడ కూడా చూడండి తర్ ఉంది అంటే 70 లోంచి ఉన్ -1 తీసేస్తే 69 అమ్మా 71 71 ఇక్కడ తర్ అంటే 70 అని చదువుకున్నాం కదా అందుకని 70 ఇక్కంటే 1 71 72 72 73 73 74 74 75 75 76 76 77 అని కొంతమంది అంటారు 77 అని కొంతమంది అంటారు ఏదైనా కరెక్టే 77 77 రెండు కరెక్టే 77 77 78 78 उनासी 79 उनासी 79 सी అంటే 80 కదా सी అంటే 80 सी ఉంది ఉన్ అంటే -1 -1 అంటే 80 - 1 79 80 80 అంటే 80 80 అంటే 80 ఈ నంబర్స్ నేర్చుకున్నాక నాకు నంబర్స్ నేర్చుకున్నా మేడం అని మెసేజ్ పెట్టండి అమ్మా నేను హ్యాపీ అయిపోతాను 81 81 81 సి అంటే 80 కదా సి అంటే 80 ఇక్ అంటే 1 80 + 1 81
बयासी, बयासी 82, तिरासी 83, चौरासी 84, पचासी 85, छियासी 86, सत्तासी 87, ఇది తావతమ్మ గీత, ఇది తావత్. 88 88, नवासी 89, 90 90 90 90, 91. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి అమ్మ, కొంతమంది 91 అని కూడా అంటారు, 91 అని కూడా అంటారు. అయితే మనకి ఇటువైపు 91 డిక్షనరీలో చూస్తే మీకు బే అనే ఉంటుంది. 91 91, 92 92, 93 93, 94 94, 95 95, 96 96, 97 97, 98 98, 99 99 99, 100 అంటే 100, 100 అంటే 100. ఇక్కడ చూడండి, ఏదైనా ఇందులో చూద్దామా? 96 చూద్దామా, 94 చూద్దామా? 94 చూద్దాం. 90 అంటే 90, 90 అంటే 90 90, చా అంటే 4, 90 + 4 94. ఇందులో ఏదైనా 87 87, సి అంటే 80, సా అంటే 7, 80 + 7 87. సరేనా పిల్లలు, అర్థమైంది కదా మీకు? ఇలా నేర్చుకుంటే నంబర్స్ అన్నీ మీకు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో నాకు మెసేజ్ పంపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాగా చదువుకోండమ్మా.